వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏబిపిఎస్సి చైర్మన్ అపాయింట్ కావాల్సి ఉంది. అయితే దీని మీద చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి, చాలా ఊహాగానాలు ఉన్నాయండి. ఏపీపీఎస్సి చైర్మన్ ఆర్ చైర్పర్సన్ ఎప్పుడు అపాయింట్ అవుతారు, లేకపోతే ఏపీపీఎస్సి బోర్డు కంప్లీట్గా ఎప్పుడు ఫామ్ అవుతుంది, వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు, లేదా మిగతా క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు, మిగతా ఎగ్జామ్స్ గురించి అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. అయితే ప్రథమంగా కావాల్సింది అసలు ఏపీపీఎస్సి ఫార్మేషన్ కావాలి. ఇది గవర్నమెంట్ హ్యాండ్స్లో ఉన్న పని. అయితే అండి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుతూ ఎప్పుడు ఇవి మన చేతుల్లో ఉందా చెప్పండి? ఇవి మన చేతుల్లో లేని పని. ఎప్పుడు అపాయింట్ అయితే ఏంటి, ఎప్పుడు జరిగితే ఏంటి, ఏం జరిగితే ఏంటి, కానీ ఇది మన టైంలో లేదు. ఎప్పుడు అని ఎందుకంటున్నానంటే జరగాలి ఒక కరెక్ట్ టైంలో, కానీ మన చేతుల్లో లేనిది జరగదు కదా. సో ఆటోమేటిక్గా ఇది మన హ్యాండ్స్లో లేదు. చైర్మన్ అపాయింట్ అవ్వనివ్వండి, ఆమె చైర్మన్నా లేకపోతే అంటే చైర్మన్నా చైర్పర్సనా ఎవరో ఒకరు అపాయింట్ అవ్వనివ్వండి, అపాయింట్ అవుతారు. మీరు ఖాళీగానే చూస్తూనే ఉంటారు, అప్పటి వరకు కూడా అపాయింట్ అవుతారు, వాళ్ళు బోర్డు ఫామ్ చేసుకుంటారు, అది కూడా జరుగుతుంది. ఒక టైం పీరియడ్లో జరుగుతూనే ఉంటుంది. వాళ్ళ తర్వాత ఏం చేస్తారు, నోటిఫికేషన్ ఉన్న వాటిని సరి చేస్తారు, ఉన్న ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారు, వాళ్ళు డేట్ ఇస్తారు, ఆ డేట్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఇలా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రాసెస్ జరిగినప్పటికీ కూడా మనం ఏం చేయలేము దీంట్లో. నీకు ఇది బౌండరీ కాదు, కానీ వాళ్ళు అనౌన్స్ చేసిన దాని ప్రకారం మన ప్రిపరేషన్ జరుగుతుంది, ఎగ్జామ్ జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. కానీ ఇది చూస్తూ ఉంటే నువ్వు చదవాల్సిందంతా మర్చిపోయి వీటిల్లో పడిపోతావు. అందుకని వీటి సంగతి ఏపీపీఎస్సి వెబ్సైట్లో ఈరోజు ఎగ్జామ్ ఉంది అంటాడు, ఆ రోజు ఎగ్జామ్ మీరు రెడీ అవ్వండి. ఏపీపీఎస్సి వెబ్సైట్లో ఇది జరుగుతుంది అని ఇస్తారు, అప్పుడే మిగతా స్పెక్యులేషన్స్ అన్నీ మీకెందుకు? వీటిని పట్టించుకుంటూ వెళ్ళిపోమాకండి. ఏపీపీఎస్సి వెబ్సైట్ని తప్ప మీరు వీటిని చూడాల్సిన అవసరం లేదు. ఏపీపీఎస్సి వెబ్సైట్లో వాడు చెప్తాడు ఎగ్జామ్ ఎప్పుడు జరిగేది, లేదా ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వాడు ఇస్తారు. దాన్ని మనం అఫీషియల్ నోట్ కింద తీసుకోవాలి. రివ్యూ మీటింగ్ జరిగింది, లేకపోతే ఆ అపాయింట్ అయ్యారు, వీళ్ళు అపాయింట్ అయ్యారు, ఎవరు అపాయింట్ అయినా కానీ మనకు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. సో ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తున్నారు. సో మీరు ఎగ్జామ్ జరిగిందనుకోండి, గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జాము జరిగినప్పుడు ఇప్పుడు మీకున్నటువంటి ఆల్రెడీ చదివి ఉన్నారు, మీరు చదివి ఉన్న వాళ్ళు నష్టపోకూడదండి. చదవని వాళ్ళు ఎలాగూ లేదు, చదివిన వాళ్ళు కూడా నష్టపోకూడదు. ఎందుకు? ఒకవేళ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ పెట్టారనుకోండి, ఎప్పుడో పెట్టారు, ఒక పర్ఫెక్ట్ డేట్లో పెట్టారు అనుకుందాం, అది కూడా నేను చెప్పను. ఎందుకంటే వెబ్సైట్లో చెప్పకోకుండా ఎప్పుడూ కూడా ఇన్ఫర్మేషన్ని రాంగ్గా చెప్పకూడదు. చాలామంది ఆగస్టులోనే ఎగ్జామ్ జరిగిద్ది, సెప్టెంబర్లో ఎగ్జామ్ జరిగిద్ది అని చెప్పారు. ఏమైంది ఇప్పుడు? సో ఎగ్జామ్ జరుగుద్ది, ఆ జరిగే టయానికి నేను పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యానా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఆల్రెడీ ఒకసారి సిలబస్ని పూర్తి చేయడానికి ఇప్పటి వరకు పట్టింది, రివిజన్ చేశారా? రివిజన్ చేయలేదు. మరి రివిజన్ చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సపోజ్ మీరు వెళ్ళి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది, మీరేం ప్రిపేర్ అయింది మొత్తం ఏమీ గుర్తుండదు. అందుకనే మల్టిపుల్ రివిజన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రివిజన్ చేయకోకుండా మీరు వెళ్తే వచ్చిన దాన్ని మర్చిపోవడంతో సహా న్యూ ఐడియాస్ కానీ ఆ అప్లికేషన్స్ కానీ మీకు ఏమీ రావు. అందుకనే రివిజన్ కనీసం మల్టిపుల్ టైమ్స్, అంటే మినిమం 2 టైమ్స్ రివిజన్ ఉంటాయి. అంటే రివిజన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మీకు వచ్చిన ఇన్పుట్ని మీరు అంత యాక్చువల్గా అవుట్పుట్గా తీసుకురాగలుగుతారు. అందుకనే రివిజన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉన్నారు, సిలబస్ని కంప్లీట్ చేసుకున్నారు, రివిజన్ ఒకసారి చేయండి, ఇంకొకసారి రివిజన్ చేయండి, వాళ్ళ తర్వాత టెస్ట్ సిరీస్ రాసుకోండి. టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత కూడా మీకు డౌట్స్ వస్తాయి, మళ్ళీ రివిజన్ చేసుకోవాలి, అప్పుడే మీ టాస్క్ కంప్లీట్ అయినట్టు. అలా కాకోకుండా మీరు ఏపీపీఎస్సి చైర్మన్ అపాయింట్ అయినప్పుడు చదువుదాం, ఆ బోర్డు మెంబర్ అపాయింట్ అయినప్పుడు చదువుదాం, ఏపీపీఎస్సి వాళ్ళు అసలు పూర్తిగా ఈ ఎగ్జామ్ని పెడతారా, పెడితే ఏ డేట్ని పెడతారు, ఆ డేట్ వచ్చాక చదువుదాం అంటే వీళ్ళు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీన్ని మీరు ఇంటరప్ట్ చేయలేరు, మీ థాట్స్ మొత్తం దీంట్లోనే ఉంటాయి, మీ ప్రిపరేషన్ మొత్తం బాధ్యత, ఆటోమేటిక్గా మీరు ఇంకేం చదవగలుగుతారు? సో అందుకనే ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కానీ వాళ్ళు ఎప్పుడు పెట్టనివ్వండి, ఆ ఎగ్జామ్ పెట్టినా కానీ నేను పూర్తిగా దీంట్లో సక్సెస్ అవ్వాలి అంటే వీటన్నిటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ డేట్కి నేను పూర్తిగా సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి రివిజన్ చేసి మళ్ళీ అగైన్ రివిజన్ చేసి టెస్ట్ సిరీస్ రాసుకొని దాంట్లో డౌట్స్ని రివిజన్ చేసుకున్నానా లేదా, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడే మీరు సైలెంట్గా క్వాలిఫై అవుతారు. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. చాలామంది చేసే మిస్టేక్ అదే అండి, ప్రాసెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ దానంతరకు అది జరుగుతూనే ఉంటుంది. ఒకసారి పెడతానంటాడు ఎగ్జామ్, పెట్టడు, ఇంకోసారి పెడతానంటాడు, పెట్టడు, ఇంకోసారి పెడతానంటాడు, పెట్టడు, ఇంకోసారి పెడతానంటాడు, పెడతాడు. అప్పుడు
అప్పుడు నువ్వేం చేస్తావు, ఈ 3 సార్లు పెట్టలేదని చదవుకోకుండా వెళ్ళిపోతూ ఉంటావు. ఈ 4వ సారి పెట్టిన తర్వాత కూడా ఆకాశంలో చూస్తూ ఎగ్జామ్ రాస్తావు, నీ పని అయిపోద్ది. సో అందుకని ఇక్కడ నుంచి కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు ఏంటి, పూర్తిగా దీని మీదే డిపెండ్ అయ్యి నమ్ముకుంటూ వచ్చారు, ఆటోమేటిక్గా వీళ్ళకి క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ స్ట్రాటజీ అనేది ఈ ఎగ్జామ్స్లో ఉన్న పెద్ద ఇబ్బందే ఇదండి. సో దీన్ని అంటే కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో కంటిన్యూగా ప్రిపరేషన్ అనేది జరుగుతూనే ఉండాలి. ఎగ్జామ్ అనేది ఒకసారి వస్తుందని చెప్పలేము మీకు, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. కంటిన్యూగా ప్రిపరేషన్లో కంటిన్యూగా మీరు ఆ ప్రాసెస్లోనే కంటిన్యూగా ఉండగలిగితే మాత్రమే మీరు ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వగలుగుతారు. ఒకసారి కాకపోతే ఇంకొకసారి అయినా కానీ దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, పాలిటీ, కరెంట్ రిలేటెడ్ చదువుతూనే ఉండండి కంటిన్యూగా స్టాండర్డ్ అయిపోయిన తర్వాత. అండ్ ఏపీ హిస్టరీ కూడా సిలబస్ ప్రకారం కంప్లీట్ చేసుకోండి. సో ఇలా ఉంటేనే మనం ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వగలుగుతాం. అంతేగాని సో వీటి చుట్టూ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ చుట్టూ కనుక మీరు తిరుగుతూ ఉంటే మీరు సబ్జెక్ట్ ఎప్పుడు చదువుతారు, రివిజన్ ఎప్పుడు చేస్తారు, టెస్ట్ సిరీస్ ఎప్పుడు చదువుతారు, సో అవంతా కూడా పక్కన పెట్టేసేయండి అండి. సో ఒకవేళ వచ్చిన బోర్డు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ని లేదన్నారనుకోండి, మళ్ళీ ఎగ్జామ్ పెడతామన్నారనుకోండి, చదివినవి అన్నీ ఎక్కడికి పోతాయి, ఇవన్నీ కూడా మళ్ళీ మీకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎస్ అంటే ఈ ఎన్వైరన్మెంట్, ఎకానమీ మళ్ళీ ఓల్డ్ సిలబస్లో ఉంటుంది. ఒకవేళ ఓల్డ్ సిలబస్నే మళ్ళీ వీళ్ళు కంటిన్యూ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ మనకి ప్రిలిమినరీలోనే ఉంటుంది, ఎకానమీ బోత్ ఉంటుంది, పాలిటీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చదివిన ఆడికి పోతున్నాయి, ఎక్కడికి పో. సో ఈవెన్ ప్రిలిమినరీ ప్రిపేర్ అయినా, మెయిన్స్ ప్రిపేర్ అయినా మీరు చదివిన సబ్జెక్టులు జిఎస్ ఎక్కడికి పోదు. అదే జిఎస్ని కొన్నిట్లో ఎక్కువ మార్కులు, కొన్నిట్లో తక్కువ మార్కులు చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అరేంజ్ చేస్తూ ఉంటారు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా జిఎస్లో నుంచి తప్పించుకోదు, కానీ కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ మార్క్స్ ఉంటాయి అంతే, అది గమనించాల్సిందే. సో అంతేకాని మీరు టైం వేస్ట్ చేసుకుంటూ ఇబ్బందులు పడకండి. అందుకని నేను వీటి మీద వీడియోస్ చేయాలంటేనే ఇబ్బందికరంగా మారుతూ ఉంది. దానికి గల కారణం ఏంటంటే ఇలా అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ చదవుకోకుండా ఇబ్బందులు పట్టు ఇలా మీరు ఇబ్బంది పడొద్దు, డిమోటివేట్ అవ్వద్దు. ఒకటి మీ ప్రాసెస్ని, ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి అంటిల్ మీరు ఎగ్జామ్ అచీవ్ చేసిన దాకా. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీలో దసరా ఆఫర్ను ఉపయోగించి కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఒక కోర్సుని నేను చూపిస్తాను, మీరు అన్ని కోర్సులు కూడా ఇలానే పర్చేజ్ చేయొచ్చు. ఆఫర్ కోడ్ వచ్చేసి దసరా 2024 అనేది. సపోజ్ ఇప్పుడు స్టోర్ బటన్ ఉంది కదా, స్టోర్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. సపోజ్ నేను ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ టార్గెట్ కోర్స్ని పర్చేజ్ చేసి చూపిస్తాను. ఇది యాక్చువల్ ప్రైస్ 2500 ఉంది. సో 3000 ఉంటే 2500కి యాక్చువల్ ప్రైస్ ఉంది. 2500 నుంచి 1750కి ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అవైలబుల్ ఆఫర్స్ అని ఉంది కదా, ఈ అవైలబుల్ ఆఫర్స్ మీద దసరా 2024 ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అనేది అప్లై అవుతుంది. అప్లై అయిపోయిన తర్వాత అది మీకు 1750 ప్లస్ మీకు ట్యాక్స్ ఒక 50 రూపీస్ పడుతుంది. సో దాంతో 1806 రూపీస్ అయింది. దాని మీద బై నౌ బటన్ని క్లిక్ చేయండి. బై నౌ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఇది పేమెంట్ గేట్వేకి తీసుకెళ్ళిన తర్వాత సింపుల్గా మీరు వీటిలో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. యూపీఐ ఉన్నది కదా, యూపీఐని క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ యూపీఐ ఐడిని కానీ ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ని క్లిక్ చేయండి. అక్కడ నుంచి మీరు ఈజీగా పర్చేజ్ చేయొచ్చు. సో పర్చేజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ కోర్స్ అనేది మీకు మీ యాప్లో కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.